సర్వ విధముల మీరు నేను సాయం చేయవాడని మరి ఇక బావా ముందు వెనుకలు గుర్తించాడు. ప్రప్రథమముగా వచ్చిన వాడను నేను అదే కదా బావ నేను చెప్పేది. ముందుగా వచ్చి అవునా బావా? యథార్థం వచ్చింది బావా. కాని బావా ముందుగా ముందుగా అర్జునుడే బంధువులను అంశమని మాయగా సహాయము సహాయం పాడి అర్జున నీకు నీకు కాని ఏమా విశేషము బావా? ఒక్క విశేషము కాదు పూర్వుగా బావా పూర్వుగా ఇతడేదో కుయుక్తి పన్నెనను కొంత సాయము చేయక తీరినది కాదు. కానిము నాకంతియే చాలును బావా. నీ ఇచ్చ వచ్చినట్లే కానిము. మరి ధనంజయ మరి నీ అభిప్రాయం ఏమయ్యా? దేవా సకల ధర్మస్వరూపుడు నీకు నువ్వు చెప్పవలసిన ఏముండదు బావా. నీ యావశక్తిని పాటుపడి అర్జునుని కింద భాగము కల్పించుటయేగాక కోరుకొనుటలో కూడా ముందు అతనికి అవకాశం ఇచ్చియు బావా ధనంజయ నీ అభిప్రాయం ఏది అని అడుగుతున్నావు. ఎంతకంటే ఎవరి అభిప్రాయమైన ఎట్లుండని నీవు స్వతంత్రుడవు ఇతడు సేవకు అగ్రజుని అందుల కైవేరుగా అడగవలిసే ఇప్పుడైతే నెలకి మలుగు దోచినట్లు భాగం ఏర్పరిచిన కోరుకోమన్నా ఏదో ఒక విధమున తరకుంబోలు చిరకు వైకొని చెందిన మీదట అయ్యేది ధర్మ దొరికినట్టు నా సూచితివా వాసుదేవుడు బంధువుడై మమ్మ వంచి అని అనవచ్చును కదా బావా. అట్టి ఎడ ముమ్మాటికి నీ తమ్ముడికి చెప్పి చేచితివని ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఇచ్చుకున్నటకు బావా ఏ మాట వచ్చినా తప్పుకోవడానికి ఈలుగా ఉంటుంది. ఇప్పుడు చేయవలసిన బావా ఇది తుండు కాక ప్రకృతి విచారించుకున్నాడు. అన్ని నెలలు నాకు జీవైన వారు అన్ని నెలలు నాకు జీవైన వారు
లోపలు పడివేవు భక్త నారాయణక్ష జన్నరు వారు వారొక్క వైపు నేనొక్క వైపు అది ఉన్నదాక బావలయ యుద్ధమునెంతువారల అబద్ధమెందులకు నేను పరమాత్ముడై యుద్ధము త్రోహలో ఏదో దోషిన సాయపడం అవురా కృష్ణుడు